హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఉప్మాని ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా హెల్తీగా రెడీ చేసుకోండి. పిల్లలు రాగి జావ తాగలేదు అదే అనుకున్న వాళ్ళు ఇలా రాగి పిండితోటి ఒకసారి ఉప్మా రెడీ చేసేయండి. సేమ్ ప్రాసెస్ అండి, ఉప్మా ఎలా చేస్తామో అంతే, ఒక చిన్న చేంజ్ అంతే. ఉప్మాని మంచిగా ఫ్రై చేసుకోండి. ఉప్మా రవ్వని మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత పోసుకొని ఫ్రై చేసుకోండి. వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసి అందులో మీకు పోసు దినుసులు మనం ఉప్మాలో ఏమేమైతే వేసుకుంటామో అవి కొద్దిగా జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇందులో పల్లీలు కూడా ఉంటే వేసుకోండి. నేను ఇక్కడ అవి వేసుకోలేదు. అవి మంచిగా ఫ్రై అయ్యాక అందులో కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా ఎండుమిర్చి వేసుకున్నాను. ఎండుమిర్చి వేసుకొని మంచిగా కొద్దిసేపు ఫ్రై కానివ్వండి. ఫ్రై అయినాక కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అయినాక మీరు ఎంత క్వాంటిటీ అయితే రవ్వ తీసుకున్నారో దానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోండి. మీకు గట్టిగా కావాలంటే 2 గ్లాసెస్ పోసుకోండి. లూజ్గా కావాలనుకుంటే ఇంకో 1 గ్లాస్ ఎక్కువ పోసుకోండి. ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని మంచిగా బాయిల్ కానివ్వండి. మంచిగా బాయిల్ అయినాక ఉప్మా రవ్వ పోసుకోండి. ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ రాగి పిండి పోసుకోండి వాటర్లో మిక్స్ చేసుకొని. నేను ఇక్కడ రివర్స్ చేశాను, కొంచెం నాకు అది వీడియో తీసే కంగారులో అట్లా చేశాను. కానీ ఫస్ట్ రాగి పిండి పోసుకొని కలుపుకొని ఉప్మా రవ్వ పోసుకోండి, బాగా కుక్ అవుద్ది. ఇట్లా అయితే కొంచెం కలపడానికి ఇబ్బందిగా ఉంటుంది. మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు కుక్ కానివ్వండి. ఉప్మా రెడీ. దీన్ని ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా బాగానే ఉంటుంది, ఉత్త తిన్నా బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.